అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 98వ కీర్తన 8వ వచనం, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడుతున్నాయంటండి, కొండలు ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయంట. మరి ప్రాణం లేని అవి అలా చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నారు కదా. మరి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన సన్నిధిని నిరంతరం కనపడాలి కదా. దేవుని సన్నిధిని మానేయడానికి మనం ఎన్ని వంకలు చెప్తాము, ఆయన సమయాన్ని ఎన్నిసార్లు దొంగతనం చేస్తూ ఉన్నాము. అలా చేయొద్దండి ఎవరు కూడా, మీరే కాదు నేను కూడా. దేవుని సన్నిధిని దేవుడిచ్చే దీవెన్ని మనం పోగొట్టుకోవద్దు. దేవుడు ఎప్పుడు ఆయన మహిమతో మనల్ని నింపాలి అనుకుంటున్నాడు, కానీ మనమే ఆయన ఇచ్చే మహిమను త్రోసివేసుకుంటున్నాము. ఆయన కీర్తించే వారంగాను, చప్పట్లతోనూ, ఆయన్ని ఉత్సవధ్వనితోనూ గణపరిచే వారంగా మనం ఉండట్లా, ఆయన్ని హెచ్చించే వారంగా మనం ఉండట్లా. అలా చేయకుండా మనం ఇప్పటి నుంచి దేవుని సన్నిధిని నిరంతరం కనబడే వారంగా ఉందాము. ఆయన్ని కొత్త కీర్తనలతోనూ, చప్పట్లతోనూ, ఆనందంతోనూ, ఆయన్ని ఉత్సాహంతోనూ గనపరుద్దాము. దేవుడు ఏ రోజు ఇచ్చే దీవెన ఆశీర్వాదం ఆ రోజు పొందుకుందాము. దేవుడిచ్చే మహిమను తోసివేసుకోకుండా దేవుడిచ్చే మహిమ కోసం ఎదురు చూస్తూ ఉందాము. దేవుడు నిరంతరము ఆయన మహిమ మనకిస్తాడు. మనం ఆయన సన్నిధిని కనబడాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.